బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నేటితోటి ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్ షీట్లో సిట్టు పొందుపరచనుంది. 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిటీ చీఫ్ సజ్జనర్కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నేటితోటి ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో సిట్టు పొందుపరచనుంది. 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిటీ చీఫ్ సజ్జనర్కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తుకు సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దర్యాప్తు చాలా కీలకంగా మారింది. అయితే ఇందులో చూస్తే మాత్రం నేటితో ఒక కస్టోడియల్ సంబంధించిన విచారణ కూడా ముగియనుంది. అయితే ఈ రోజు మాత్రం ప్రభాకర్ రావును కూడా చాలా కీలకమైన విషయం కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరచనున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక 6,000కి సంబంధించిన పైబడి ఒక ఫోన్ కాల్ సంబంధించిన నివేదిక రికార్డింగ్ చేశారు. దానికి సంబంధించిన నివేదికను హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా అందించనున్నారు సిట్ అధికారులు. అయితే మరోవైపు చూస్తే మాత్రము ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో చూస్తే మాత్రము చాలా మంది అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే పైన అధికారులు చెప్పడం వల్లనే తాము యొక్క ఫోన్ కాల్స్ రికార్డ్ చేశామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంత సమాచారం ఇటు సిట్ అధికారులకు కూడా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇందులో ఎవరెవరి పేర్లు చెప్పారు అనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇటు సిట్ అధికారులు కూడా రికార్డ్ చేశారు. మరోవైపు చూస్తే ఈ రోజు నుంచి అంటే ఈ రోజు వరకు సుప్రీంకోర్టు కస్టడీ సంబంధించి కూడా ముగియనుంది. రేపు ఉదయం ఒక ప్రభాకర్ రావు కూడా విడుదల కానున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ రోజు ఇంకా ఎలాంటి అంశాలపైన దృష్టి కొనసాగిస్తారు, ఇంకా ఏ విధమైన దీనికి సంబంధించి సాక్ష్యాధారాలను ముందు పెట్టి ప్రభాకర్ రావును విచారిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడే ఈ యొక్క దర్యాప్తు కూడా వేగవంతం చేసిన నేపథ్యంలో చాలా విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇందులో చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి వారి పేర్లను బయటికి రాకుండా చాలా రహస్యంగా పెట్టి మరి ఒక విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో చూస్తే మాత్రము చాలా ఇంకా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ పవన్.